ఇడుపు కాగితం గురించి విపరీతమైన చర్చ అయితే నడిచింది. ఆ టైటిల్ గురించి అసలు సినిమాలో ఏముంది, ఏం చూపిస్తున్నారు అన్నది పక్కన పెడితే టైటిల్ గురించి విపరీతమైన చర్చ, దాని గురించి మాట్లాడుకోవడం, ఒక చిన్న కాంట్రవర్సీ ఇవన్నీ నడిచాయి. అంటే భాష గురించి ఇది ఒక రకమైన చర్చ అనుకోవచ్చా? అంటే ఇడుపు కాగితం గురించి మాట్లాడుకోవడం వల్లే కదా ఎక్కువ తెలిసింది. అది ఒక రకమైన చర్చ. అది ఆ పదం ఏంటి, ఎందుకు వచ్చింది, దాని వెనకాల అర్థం ఏంటి మాట్లాడుకుంటున్నాం, తెలుస్తుంది. కానీ దీని వెనకాల జరుగుతున్న రచ్చ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీకేమనిపిస్తుంటుంది ఇలాంటి భాష గురించి, బయట మాట్లాడుకుంటున్న విధానాల గురించి మీకేమనిపిస్తుంది ఒక కళాకారుడిగా? అంటే ఇది కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది సార్. అంటే వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య ఏదైతే ఒక గీతలు వస్తూ ఉంటాయో అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అది ఒక భాష పట్ల అవ్వచ్చు, లేకపోతే ఒక వనరుల పట్ల అయి ఉండొచ్చు, ఒక వ్యక్తుల ఒపీనియన్స్ వల్ల అయి ఉండొచ్చు. ఆ గీతలు రావడం ఎప్పుడు ఇబ్బందికరమే. అంటే నవ్వుడే ఇది మనందరం కలిసే ఉండాలి. అవును. అంటే ఇది నాకు అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు ఏంటంటే, కోవిడ్ వైరస్ ఎక్కడ పుట్టిందో తెలీదు, ఆఫ్రికాలో పుట్టిందో ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు, దాని ఆరిజిన్ బర్త్ ప్లేస్ ఎక్కడో తెలీదు, చైనాలో పుట్టిందో నాకు ఏమీ తెలియదు. అంటే అందరూ అనడం చైనాలో పుట్టింది. అవును. కానీ మా ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. అది ఎక్కడ పుట్టిందో ఎలా వచ్చిందో తెలియదు. సో ఎక్కడో వరల్డ్లో వార్ జరిగితే ఇక్కడ పెట్రోల్ రేట్ పెరిగి ఎవడో లైఫ్ దెబ్బతింటుంది, ఎక్కడో ఏదో అయితే ఇక్కడ ఎవరిదో ఉద్యోగం పోతుంది. అది అంటారు కదా సార్, వసుదైవ కుటుంబకం. వసుదైక కుటుంబం. నేను అది నమ్ముతాను. అంటే అందరూ ఒకటే, అందరూ బాగుంటేనే అందరూ బాగుంటారు. అంటే నైజీరియా వాడు బాగుండాలి, చైనా వాడు బాగుండాలి, మనము బాగుండాలి. ఇవి ఎలా అంటే ఇంటర్లింక్డ్. సో ఏ దాని పట్లైనా, ఎవరి ఒపీనియన్స్ పట్లైనా ఎవరు సఫర్ అవ్వకూడదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ దానివల్ల ఇంకోరు సఫర్ అవ్వకూడదు. నేను నమ్మేది అది. మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు. మన యాక్షన్స్ వల్ల కానీ, మన మాట వల్ల కానీ, మన చేత వల్ల కానీ, దేని వల్ల అయినా సరే ఇంకొకరు ఎఫెక్ట్ అవ్వకూడదు, ఇబ్బంది పడకూడదు. సో ఇడుపు కాగితం విషయంలో జరిగింది అది. అంటే కొంతమందికి కొన్ని ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని దీనికి ఒక సాకుగా వాడుకున్నారు అనిపించింది. రైట్. మీరు ఇందాక అన్నట్టు మనకి భాష తెలియదు, యాక్టర్ తెలీదు, కానీ నచ్చితే కథ నచ్చితే చూసేస్తున్నాం, సబ్ టైటిల్స్ పెట్టుకుని చూస్తున్నాం, ఒక్కోసారి సబ్ టైటిల్స్ లేకపోయినా సరే చూసేస్తున్నాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో మన సినిమాని, తెలుగు సినిమాని, ఇక్కడి ఆర్టిస్టులని, ఇక్కడ సాంకేతిక నిపుణుల్ని గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 100% కదా. ఇది ఎందుకో తగ్గుతుందేమో అన్న ఫీలింగ్ ఉందా మీకు ఎప్పుడైనా? అంటే కొంతమంది మాట్లాడితే చెప్పేది ఏంటంటే, ఇదే మలయాళం తీసుంటే, ఇదే కదా ఇంకో భాషలో తీసుంటే దాని అప్లాజ్ వేరేలా ఉండేది అన్నది తరచూ చాలా వరకు సినిమాల్లో ఇది చూస్తుంటారు. ఇదే సినిమా మలయాళంలో వచ్చి ఉంటే హిట్ అయ్యేదని. అయితే ఏంటంటే మలయాళంలో వచ్చి ఉంటే ఎక్కడ హిట్ అవుతుంది? ఓటీటీలోనో, థియేటర్లోనో. అది కూడా చూడాలి మనం. ఈరోజు దృఢం అనే ఒక సినిమా గురించి డిస్కషన్ అవుతుంది. అది ఎక్కడ చూసారు? అందరూ యాప్లో చూసి ఉంటారు, థియేటర్కి వెళ్ళి చూసి ఉంటారు. అసలు మన అలాంటి సినిమా ఒకటి ఉందన్నది అది చూస్తేనే తెలిసింది. హాట్స్టార్ ఓపెన్ చేస్తే తప్ప తెలియదు. అవును. సో ఫేస్బుక్లో పెట్టడం వల్ల, లేకపోతే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చూడడం వల్ల, ఒకరు చెప్పడం వల్ల దృఢం అనే సినిమా బాగుంది చూద్దామని పెట్టుకొని చూశారు. అదే సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఉండి వాళ్ళు వెళ్ళి చూసి చెప్తారా? అసలు ముందు ఎంతమంది వెళ్తారు? సో ఈరోజు చేతిలోకి వచ్చింది సినిమా, ప్రపంచ సినిమా చేతిలోకి వచ్చింది కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు సినిమా ఇంకొకటి లగ్జరీ థింగ్ అయిపోయింది మెల్లమెల్లగా, రోజు రోజుకి. అది ట్రావెల్, ట్రాఫిక్, పాప్కార్న్, సినిమా టికెట్ రేట్ ఇవన్నీ కలిపి ఏమైపోయిందంటే కొంచెం కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఇంట్లో ఉండి చూస్తున్నప్పుడు కొంచెం నచ్చినా కూడా అది ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవడానికి అలవాటు పడ్డాం. ఏంటంటే అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితులు ఉండొచ్చు, అది ఆరోగ్యం అవ్వచ్చు, ఆర్థికంగా అయి ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే సాటిస్ఫై అవ్వడానికి వాళ్ళకి 100 మార్గాలు ఉన్నాయి. ఈరోజు 100 రకాల భాషలు ఉన్నాయి, 100 యాప్లు ఉన్నాయి. ఏ సినిమా అయినా ఎక్కడైనా చూడొచ్చు. బాగుంది అంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆపలేరు. నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూశాను, కర్ణాటకలోనే 70+ crore అబ్సెషన్ కలెక్ట్ చేసింది. దాని ఓవరాల్ బడ్జెట్ ఏమో 7 కోట్లు అంటారు. ఓవరాల్ బడ్జెట్ 7 కోట్లు అయితే ఒక దేశంలోని ఒక రాష్ట్రంలో అది 10 times ఎక్కువ కలెక్ట్ నేను చూసే రోజుకి. సో అది ప్రపంచవ్యాప్తంగా ఎంత చూసి ఉండాలి? అప్పుడు సినిమాకి పరిధులు ఎక్కడ ఉన్నాయి?
సో ఈరోజు నచ్చితే అంతే ఎత్తుతున్నారు, నచ్చకపోతే అంతే పాతాలని పోతుంది. మీరు ఇందాక దృఢం అంటే అనిపిస్తుంది, ఎలాగైతే మనం వేరే భాష నుంచి దృఢం అనే సినిమా వచ్చిందంటే చూడాలంట అని చెప్పేసి మనం సబ్ టైటిల్స్తో మనం దాన్ని డబ్ వెర్షన్లో ఎలా చూస్తున్నామో అలాగే మన సినిమా కూడా ఎక్కడో 100% చూస్తారు సార్. ఇప్పుడు నాకు మసూదా ఆహా నుంచి అమెజాన్కి వచ్చింది కొంతకాలం తర్వాత. అవును. నాకు అది చూసి 96 డైరెక్టర్ గారు కాల్ చేశారు. నేను చూశాను మసూదా, చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది, వీలైతే మనం కలుద్దాం. అది థ్యాంక్స్ టు ఓటీటీ. అంతే. ఒక తమిళ డైరెక్టర్ ఒక తెలుగు సినిమాని తెలుగు లాంగ్వేజ్లోనే ఉన్నది విత్ సబ్ టైటిల్స్ చూసున్నారు. మీరెవరో తెలియదు అంతకుముందు. తెలియదు. సో ఈరోజు ఏదైనా పాసిబుల్. అవును. తెలుగు మలయాళం సినిమాని మనం చూస్తున్నప్పుడు తెలుగు సినిమాని ఈరోజు మీరు నమ్మరు, నేను కాశ్మీర్ వెళ్ళాను 2024. కాశ్మీర్లో వాళ్ళు ఈ రగ్గులు కుట్టేవాళ్ళు, తర్వాత ఈ కొన్ని ఏమంటారు వుడ్ వర్క్ చేసేవాళ్ళు, ఇలా కొన్ని కొనడానికి వెళ్ళడానికి చూడడానికి వెళ్ళాం. వాళ్ళందరికీ తెలుగు సినిమా బాగా ఇష్టం. మీ తెలుగు సినిమాలో ఫైట్స్ చాలా బాగుంటాయండి, మీ తెలుగు సినిమాలో డ్రామా చాలా బాగుంటుందండి, మ్యూజిక్ చాలా బాగుంటుందండి. కాశ్మీర్కి వెళ్ళాం మనం, ఈరోజు ప్రపంచానికి వెళ్ళాం మనం, ఈరోజు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్కి వెళ్ళిపోయాం. కాబట్టి తెలుగు సినిమాని బయటి వాళ్ళు చూస్తారా అన్నది ఇంకా అది లేనే లేదు ఈరోజు పాన్ వరల్డ్.